ఎంత లెక్కండి. ఇప్పుడు షర్మిల గారిని కూడా చంపించిన ఆశ్చర్యపడవలసిన లేదు. చెల్లెలు కూడా చూడడు, ఆవిడ ఎక్కెత్తుంది మధ్యనే. మనం చూసాం డైలాగ్, సిపిఎస్ కూడా రద్దు చేయలేనటువంటి కొజ్జా కొడుకుల్ని కొజ్జా అనకపోతే ఏమంటారు జగన్ అన్న అంది. అలా డైలాగ్ అయితే చెల్లు ఉంటాడు. అంచేత నేను ఆవిడ ద్వారా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తారు తెలియదు, కానీ ఆవిడికి సెక్యూరిటీ పెంచాలి. మేము చెప్పలేం, దుర్మార్గం నాకు ఆ బ్లడ్ లైన్ ఉంది, నేర చరిత్ర. ఆ బాబాయ్ చెప్తే చంపేస్తే పాపం అమ్మాయి తప్పు కదా. అంచేత నాకు అనుమానం ఉంది. అంచేత ఆవిడ సెక్యూరిటీ పెంచాలి, బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలి ఆవిడకి. లేకపోతే ఆవిడ దుర్మార్గం చంపని చంపేస్తారు వీళ్ళు. ఆవిడని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళు డిమాండ్ చేయాలి, ఆవిడ సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను మీ ద్వారా ఆవిడకి నేను రికమెండేషన్ కాదు, డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున. చాలా దుర్మార్గం అండి, చిన్న విషయం కాదు. ఏముందండి ఆ అమ్మాయి ఉన్న విషయం చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎవరు తెలుసు మీకు? కేవీపీ. మొన్న నేను పెళ్ళిలో కలిసాం, సరదా కూర్చొని మా పెళ్ళి టైం ఉంది కూర్చొని మాట్లాడుతుంటే ఏంటంటే గొడవ, ఫ్యామిలీ గొడవ మామూలు కలిపింది. నేను ఏమీ లేదండి, రాజశేఖర రెడ్డి గారికి ఈ అమ్మాయి అంటే బాగా ఇష్టం. ఎవరికి? షర్మిల అంటే బాగా ఇష్టం. అంటే అంచేత ఆవిడికి ప్రత్యేకంగా ఒక వాటా రాశారట. కూతురు మీద అభిమానంతో కొంత రాస్తారు కదా, కొడుకులు రాశారట. ఇప్పుడు ఎలా వాటా సెటిల్ చేయలేదు.